సామెతలు అనేటటువంటి ధ్యానాంశము ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా మంచిగా ఉంటుంది. దీన్ని పోలికల గ్రంథము లేదా జ్ఞాన గ్రంథము అని కూడా పిలుస్తారు. ఈ సామెతల గ్రంథము ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా చాలా ఆశీర్వదకరంగా ఉంటుందని చెప్పేసి నేను తలుస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారిగా మనం సామెతల గ్రంథం ధ్యానించడానికి బైబిల్ అంటే ఏంటి అనే దాని గురించి ధ్యానించుకుందాం. బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ ఎర్త్. ఈ భూమి మీద మానవుడు ఈ భూమిని విడిచి పైకి వెళ్ళేటప్పుడు పాటించాల్సినటువంటి విధులు విధానాలు. దేవుడు ఈ సామెతల గ్రంథము అనేటటువంటి అధ్యాయం ద్వారా మనకి ఎన్నో జ్ఞానకరమైనటువంటి అంశాలు ప్రతి ఒక్కరికి మరి ఆలోచించి దాని పట్ల నడుచుకోవాలి, జీవితంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటటువంటి గొప్ప సదవకాశంతో ఈ సామెతల గ్రంథం అనేటటువంటి ఆ పాఠ్య భాగాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు అనమాట అండి. ఈ సామెతల గ్రంథము పోలికలు లేక జ్ఞాన గ్రంథము లేక జ్ఞానం లేదా వివేకం అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. జ్ఞాని అయిన సొలొమోను సామెతలు అనే గ్రంథాన్ని రచించాడు. రచనా కాలం క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం. అంశం వివేకం, జ్ఞానం. ఇందులో అధ్యాయాలు 31 అధ్యాయాలు. ఇందులో వచనములు 1016 వచనములు. ముఖ్య అధ్యాయం 31వ అధ్యాయం. సామెతల్లోని మూలవచనం 1వ అధ్యాయం 5వ వచనము మరియు 6వ వచనము. సామెతల రచనా స్థలం పాలస్తీనా. అయితే దీంట్లో ముఖ్యంగా ఉండేటటువంటి విషయాలు ఏంటంటే దీని సామెతల గ్రంథం ధ్యానించేటప్పుడు బైబిల్ గురించి మొట్టమొదటిసారిగా తెలుసుకోవాలి. ఈ దీన్ని రచించిన వారు 40 మంది గ్రంథకర్తలు రాశారండి. ఈ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారై దేవుని మూలంగా రాశారు. 2 పేతురు 1:21లో మనకి సూచిస్తూ ఉంది. దీన్ని రాసినటువంటి వ్యక్తులు విద్యావేత్తలు, రాజులు, మరి గొర్రెల కాపర్లు, న్యాయాధిపతులు, పశువుల కాపర్లు, డాక్టర్స్, చేపలు పట్టువారు, తర్వాత విద్యలైనటువంటి పాముల చేత రాయబడినటువంటి ఈ బైబిల్ గ్రంథం అనమాట. అయితే మనం ఎలా చెప్పుకున్నట్లుగా ఇది దేవుని దైవావేశం కలిగినటువంటి గ్రంథం. దేవుడు ఊపిరిని, ఆ ప్రాణమైనటువంటి ఊపిరిని నోటి ద్వారా ఆయన వదటం వల్ల ఈ బైబిల్ అంతా కూడా మనకి రావడం అనేది జరిగిందనమాట అండి. భూమికి, సృష్టికి, ఈ ప్రపంచానికి అందువల్ల. అయితే దీంట్లో 3 భాషలుగా దీన్ని రాయడం అనేది జరిగిందనమాట. మొట్టమొదటి భాష హెబ్రీ భాష. దీన్ని బైబిల్ మొట్టమొదటిసారిగా రాయడం అనేది జరగడం హెబ్రీ భాషలో రాశారు. రెండవదిగా గ్రీకు ఆ పదం అనే గ్రీకు భాషని దేవుడు వాడుకున్నాడండి. ఆ 3వ భాషగా అరామిక్ భాష అన్నమాట. అయితే ఈ బైబిల్ గ్రంథాన్ని 3 యుగాలుగా చేశారనమాట. ఆ మొదటి యుగాన్ని పితరుల యుగము, అంటే మోషే గారి దగ్గర నుంచి, ఆదాము గారి దగ్గర నుంచి యోసేపు వరకు కూడా ఉన్నటువంటి దాన్ని మొదటి యుగము అన్నాడు. రెండవదిగా మోషే యుగం అంటారు. ఈ మోషే యుగం అనేసరికి యెహోషువ నుంచి ప్రవక్తల వరకు ఉన్నటువంటి భాగం అంటాడు. మూడవదిగా క్రీస్తు యుగం అన్నమాట. క్రీస్తు యుగం అనేసరికి తెలుసు కదండి మీకు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చెప్పేసి 2 విధాలుగా మనకి ఇస్తూ ఉన్నదన్నమాట. క్రీస్తు పూర్వము, క్రీస్తుకు శకము. ఈ 2 భాషలు కూడా, ఈ 2 యుగాలు కూడా దేవుని దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. దేవుడే లేకపోతే కనుక మనకి ఈ యుగాలు అనేది
వచ్చే కాదు. అయితే దేవుడు ఉన్నాడా లేడా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండే డౌట్ని చాలామంది చాలా విధాలుగా చెప్తారు. అయితే మనకి బైబిల్ ఆధారంగా చేసుకొని దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆధారాలు ఏంటంటే ఈ సృష్టి, దేవుడు సృష్టించినటువంటి సృష్టి ప్రతి ఒక్కరికి తెలుసు. భూమి, ఆకాశము, మరి దీంట్లో ఉండేటటువంటి గాలి, నెక్స్ట్ గాలి, వాతావరణం, ఇంకా మరి చూసుకున్నట్లయితే పక్షులు, చెట్లు, చేమలు, జంతువులు, మరి మానవుడు, ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాయి. ఇదే దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే ఆధారం మనకి ఇంక మరి ఏం కావాలో చెప్పండి. రెండవదిగా సృష్టి. మొట్టమొదటిసారిగా రోమ 1:2 సూచించినట్లుగా జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో గురించి ఆలోచించడం వల్ల దేవుడు ఉన్నాడు అని తేటపరుస్తున్నారు. అంటే యేసు ప్రభు మనకి మొట్టమొదటిసారిగా ఈ ఆదాము అవ్వ ద్వారా మరి ఈ సృష్టి అంతటినీ కూడా వాళ్ళ చేత పేర్లు పెట్టబడటం జరిగిందన్నమాట. ఈ పేర్లు పెట్టినటువంటి ప్రతి పేర్లు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పేర్లతోటి పిలువబడుతూ ఉన్నదన్నమాట. అయితే సృష్టిలో రెండవదిగా క్రమపద్ధతి ఉందండి. భూమి, చంద్రుడు, ఆకాశము, సూర్యుడు, ఇవన్నీ కూడా మరి మనకు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా. వీటన్నింటిని బట్టి క్రమబద్ధత, చంద్రుడా నువ్వు అక్కడ ఆకాశంలో ఉండు, భూమి నువ్వు కింద భూమి మీదే ఉండు అని వీటికి ఒక క్రమాన్ని ఏర్పరిచారు. మరి ఎంత క్రమాన్ని ఏర్పరిచినటువంటి మానవుడికి ఒక క్రమంగా ఉండకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రియులారా, ఈ క్రమం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక దేవుడే ప్రతి ఒక్కరికి కలుగజేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ క్రమాన్ని మనం పాటించాలి. దీన్నే విధి లేకపోతే విధానము అని కూడా చెప్తూ ఉంటాం. అయితే చెవులు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా వివేచించి జ్ఞానాన్ని పొంది దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి అన్నదే దీనిలో ప్రధానాంశమై ఉన్నది ప్రియులారా. మరొకటి చూస్తే కనుక మూడవ ఆధారము మానవుడే. ఈ మానవుడి యొక్క రూపం ఎలా దేవుడు తయారు చేశాడో చెప్పండి ప్రియులారా. మట్టి నుండి మానవుని నిర్మించి దేవుని యొక్క శ్వాసని ఆ మానవుడికి కలుగజేశాడు మొట్టమొదటిసారిగా. ఆ మానవుడికి కలుగజేసిన తర్వాత మానవుడు జీవించేటటువంటి ఆత్మ, జీవించేటటువంటి ప్రాణి అయినట్లుగా మనకి బైబిల్ సూచిస్తూ ఉంది ప్రియులారా. దీంట్లో రెఫరెన్సు కీర్తనలు 139, 13, 14 వచనాలు మనం చూసినట్లయితే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు ప్రియులారా. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భము నుండి నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను నిర్మించే విధానం ఒక్కసారి మరి చూస్తే నాకు భయము, వణుకును పుట్టుచున్నది. మానవుని తయారు చేయటం ఎవరి వల్ల కుదరని పని ప్రియులారా. ఈరోజు మానవుడు ఎవరైనా తయారు చేస్తారు, ఏ వస్తువు అన్నా ఎవరైనా తయారు చేస్తారు, ఏ అవయవాలైనా కొన్ని అవయవాలు మార్కెట్లో దొరుకుతున్నాయి కృత్రిమంగా. కానీ మానవుని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరు ప్రియులారా. ఈ రోజుల్లో డాక్టర్స్ కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికే చేస్తారే తప్ప ఈ యొక్క అవయవాలను తయారు చేయటము, దీన్ని అమ్మటము, వేరే ఒక వ్యక్తులకి మరి పెట్టడం అనేది లేదు ప్రియులారా. దీన్ని బట్టి మనకి మరి మానవుడిని తయారు చేసినటువంటి విధానం దేవుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రియులారా. ఈ విషయాన్ని చూస్తే దేవుడు మానవుడిని జ్ఞాపకం చేసుకోవడం అవసరమా? దేవుడికి మానవుని చేసుకోవడం అనేది అవసరం ఉందా అని అంటే కనుక ప్రియులారా ఎంతైనా ఉంది. ఎందుకు మానవుని దేవుడు ఎంతగా ప్రేమించి దేవుడు చేయాలి అని చెప్పేసి మన పట్ల ఎందుకు అభిమానాన్ని కలిగి ఉన్నాడు అంటే కనుక దేవుడు అపారంగా మానవుని ప్రేమించారు ప్రియులారా. దేవుడు తనకంటే మనల్ని మరింతగా ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఈ లోకంలో మానవుడి కోసం దేవుడి ప్రాణం పెట్టాడు అన్నమాట. ఈ ప్రాణం పెట్టడం, ఒకరి కోసం ప్రాణం పెట్టడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. అయితే దేవుడు తన విలువైనటువంటి కుమారునైనటువంటి యేసుక్రీస్తుని పంపించి ఈ లోకంలో చేసేటటువంటి మానవుడు చేసేటటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా తనను తానే సిలువలో బలి
తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే దేవుడు ప్రాణాన్ని మానవుడికి ఎందుకు పెట్టాలి? ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ దీనిలో ఆలోచించవలసిన అవసరం అంతేనా ఉంది ప్రియులారా. అవును, దేవుడు మానవుడికి ఎందుకు ప్రాణం పెట్టాలి అంటే కనుక మానవుడు తన యొక్క చేసేటటువంటి పనులు తను చేసేటటువంటి క్రియల చేత నరకం పాలవటం దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు ప్రియులారా. ఈ నరకం పాలైతే కనుక ప్రతి ఒక్క మానవుడు దేవుని కలుగజేసినటువంటి మానవుడు నరకం పాలైపోతే దేవుడికి సంతోషం కలదు ప్రియులారా. ఈ ఒక్క విషయంలోనే దేవుడు మానవుని పట్ల చాలా అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుని నా పక్కన కూర్చోబెట్టుకొని దేవుని నేను ఆనందించాలి, ఈ యొక్క మానవుని ద్వారా మంచి మార్గంలో నడిపించాలి, సన్మార్గంలో నడిపించాలి అనేటటువంటి గొప్ప ఆశయంతో దేవుడికి మన పట్ల ఈ గొప్ప ఆధారాన్ని కలిగి ఉన్నాడు. ఈ విధులు, విధానాలు, జ్ఞానం, వివేకం ఇవన్నీ కూడా ఇవ్వడం మనకి జరిగిన ప్రియులారా. మరొకటి చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రియులారా. యేసు క్రీస్తు మరి భూమి మీదకి రావడము, మరి వారు జన్మించడం, వారి యొక్క జన్మ కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది ప్రియులారా. కన్య మరియ గర్భాన్ని 11 సంవత్సరాలైనటువంటి మరియమ్మ గారు మరి భర్త యొక్క ఎటువంటి సంబంధం భర్తతోటి లేకపోయినప్పటికీ ఆమె కన్య ఎటువంటి మరి తప్పులు చేయలేదు. అయితే కేవలం యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ వరం చేత యేసుక్రీస్తుని జన్మని ఈ భూమి మీద ఇచ్చిందనమాట అండి. ఆ యెరూషలేము, ఇజ్రాయేల్ ప్రాంతాల్లో కలిగి చూసినట్లయితే కనుక ప్రియులారా, మనకు ఆ వాతావరణాలు చాలా చక్కగా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. పాలస్తీనా పౌరులు తెలుగు ప్రవహించు దేశాన్ని మరి నిత్యము మనకి ఎటువంటి కష్టమో ఎటువంటి ఏది పడకుండా సుఖంగా ఉండేటటువంటి జీవితాన్ని మనకి ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసుకున్నటువంటి దేవుడు ఆ వాగ్దానం దేశానికి మనల్ని ఇవ్వాలి, ఆ వాగ్దానం దేశాల్లో మనం ప్రవేశపెట్టాలి అనే గొప్ప సదవకాశంతో తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని మరియమ్మ గర్భాన్ని మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది ప్రియులారా. మరొక విధానం చూసినట్లయితే ఈ క్యాలెండర్ విషయం. ఈ క్యాలెండర్ చూడండి, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేటువంటి 2 విధాలుగా మనకి సృష్టింపబడ్డాయి. ప్రతి ఒక్కరికి తెలుసు మానవుడు ప్రియులారా. క్రీస్తుకు పూర్వము అనే దాన్ని బిఫోర్ క్రైస్ట్ అని అంటారు. క్రీస్తుకు నుంచి స్టార్ట్ అయిన దాన్ని క్రీస్తు శకము అని పిలుస్తూ ఉంటున్నారు ప్రియులారా. ఈ శకం అనే దాన్ని, ఈ కాలాన్ని మనకి దీన్ని బట్టి కూడా యేసుక్రీస్తు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది ప్రియులారా. యెహోవా దేవుడైన కుమారుడు పరిశుద్ధాత్మ రూపంలో ఈ భూమి మీదకి పంపించారు అని యోహాను 1:18 మనకి సూచిస్తుంది ప్రియులారా. మొట్టమొదటి 5వదిగా బైబిల్ ఆధారం ప్రియులారా. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు అతి ప్రధానమైనటువంటి ఆధారం ఏంటంటే ప్రియులారా బైబిల్. ఈ బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ లివింగ్ ఎర్త్. ఈ భూమిని విడిచి మనం వెళ్ళేటప్పుడు పాటించవలసిన విధులు, విధానాలు అని చెప్పేసి మరోసారిగా చెప్పుకున్నాం. ఈ బైబిల్ ప్రియులారా మన అంతటికీ కూడా ఆధారం అనమాట ప్రియులారా. సామెతలు ఇందాక చెప్పుకున్నాం, క్రమశిక్షణ లేకపోతే పోలికలు, వివేకము, జ్ఞానము అని చెప్పేసి అర్థమిస్తుంది ప్రియులారా. ఈ సామెతల గ్రంథము రచించిన వారు సొలొమోను. ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోనుకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కనుక దేవుడు ఒక్కడే ఈయనకి జ్ఞానం ఇచ్చారు ప్రియులారా. దేవుడు చాలా జ్ఞానం ఎక్కువ గుప్తమైనది. ఆ యొక్క జ్ఞానాన్ని సొలొమోను గారు దేవుడిని ప్రేమించారు. దేవుడు సొలొమోను గారిని ప్రేమించాడు కాబట్టి ఈ జ్ఞానాన్ని సొలొమోను గారికి ఇవ్వడం అనేది జరిగింది ప్రియులారా. సొలొమోను గారి గురించి ధ్యానించుకున్నట్లయితే మనం ఈయన తండ్రి దావీదు గారు, ఈయన తల్లి ఊరియా అనేటటువంటి ఆ స్త్రీకి కలిగినటువంటి వ్యక్తిగా బైబిల్ మనకు సూచిస్తుంది ప్రియులారా. ఈ సొలొమోను గారు అంత జ్ఞానము మరి ఇంకా వేరే ఎవరికి కూడా ఇవ్వలేదన్నమాట ప్రియులారా. మరొకటిసారి చూస్తే ఈ ఇజ్రాయేల్ మొత్తాన్ని సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించారు ప్రియులారా. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సామెతలు మరి గ్రంథంలో ధ్యానాంశంలో సామెతలు ముఖ్యమైనటువంటి ఏమున్నాయి, మరి సామెతలు మనకి రాజమార్గాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యమైనటువంటి సామెతలు ఏంటి అంటే ప్రియులారా, మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇది 14 సార్లు కనిపిస్తుంది ప్రియులారా సామెతల గ్రంథం మొత్తంలో. ఈ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే జ్ఞానానికి మూలము
ఆ జ్ఞానానికి ఆధారము, నా జ్ఞానాన్ని గుప్తమైనది, ఈ భయభక్తులు కలిగి వినయంతో ఉండే వాళ్ళకి నేను ఆ జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఈ సామెతలు గ్రంథంలో మొత్తం 510 సామెతలు ఉన్నాయి ప్రియులారా. సామెతల గ్రంథంలోని 31 అధ్యాయములలోని మూల పాఠము మొదటి అధ్యాయములో నీతి, న్యాయం, యథార్థత గురించి వివరిస్తుంది. రెండవ అధ్యాయంలో జ్ఞానము వలన ఫలితములను గురించి తెలుపుతుంది. మూడవ అధ్యాయంలో విధేయత వలన కలుగు ఆశీర్వాదముల గురించి తెలియజేస్తుంది. నాలుగవ అధ్యాయంలో జ్ఞానము 2 మార్గములు. 5వ అధ్యాయంలో అపవిత్ర ఆశ, పావన ప్రేమ. 6వ అధ్యాయంలో అపాయకరమైన దానిని అంటకుండుట. 7వ అధ్యాయంలో చెడు స్త్రీ, దాని లక్షణములు. 8వ అధ్యాయంలో జ్ఞానము యొక్క ప్రకటన గురించి తెలియజేస్తుంది. 9వ అధ్యాయంలో జ్ఞానము మరియు బుద్ధిహీనత గురించి తెలియజేస్తుంది. 10వ అధ్యాయంలో భక్తిహీనులకు నీతిమంతులకు గల తారతమ్యం గురించి తెలియజేస్తుంది. 11వ అధ్యాయములో నీతిమంతులకు భక్తిహీనులు పొరుగువారు గురించి తెలియజేస్తుంది. 12వ అధ్యాయములో నీతిమంతులు, భక్తిహీనులు కుటుంబ జీవితం గురించి తెలియజేస్తుంది. 13వ అధ్యాయంలో జ్ఞానము గలవాడు, బుద్ధిహీనుడు, ధనవంతుడు మరియు దరిద్రుడు గురించి తెలియజేస్తుంది. 14వ అధ్యాయంలో జ్ఞానము స్తుతింపబడుట, పాపము యొక్క